హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు నిఫ్టీ బాగా కరెక్ట్ అయింది. 24,717 దగ్గర క్లోజ్ అయింది. బేరిష్నెస్ కంటిన్యూ అయింది. అయితే ఇప్పుడున్న సెనారియో ప్రకారం బేరిష్నెస్ ఇంకా కొంచెం కంటిన్యూ అయ్యే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. 24,650 మనకి ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉండొచ్చు. ఇది మంత్లీ పివోట్ లెవెల్. మన కీ లెవెల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 24,620. సో వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం కొంత షార్ప్ ఫాల్ ఉండొచ్చు. కొంచెం కాషియస్ గా ఉండాలి. హైయర్ లెవెల్లో 24,790 ఇమీడియట్ రెసిస్టెన్స్. వన్స్ ఇది బ్రేక్ చేస్తే మాత్రం 24,900 వరకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్స్. ఇక్కడ చూస్తే మనకి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లోయర్ లెవెల్లో కొంత సపోర్ట్ తీసుకుంది. మనం సపోర్ట్ తీసుకున్న పాయింట్స్ చూస్తే ఎగ్జాక్ట్లీ 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. అక్కడ నుంచి కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది. 51,350 దగ్గర క్లోజ్ అయింది. అయితే మన కీ లెవెల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 52,110 మన కీ లెవెల్. సో దీనికన్నా కింద ఉన్నప్పుడు ఏదైనా ర్యాలీ వస్తే అది మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 51,430. ఇది వీక్లీ పివోట్ లెవెల్. దాని తర్వాత 51,780 మంత్లీ పివోట్. ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. అండ్ డౌన్ సైడ్ కి వస్తే ఇప్పుడు మనం గమనించాల్సింది 51,040 ఆర్ 45 ఆ లెవెల్స్. దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ 50,500 వరకు. ఇది బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ అన్ని కూడా మీరు కామెంట్స్ రూపంలో అడిగిన స్టాక్స్ లో నుంచే తీసుకొని వాటికి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఫస్ట్ స్టాక్ వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో జాగ్రత్తగా గమనిస్తే మనం లాస్ట్ 2 డేస్ బాగా ఫాల్ అయింది మార్కెట్. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం పాజిటివ్ గా క్లోజ్ అయింది. 2 రోజులు కూడా మార్కెట్ ఫాల్ అయినా కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మొమెంటం పాజిటివ్ కనబడుతుంది. అండ్ ఇంకొకటి లాస్ట్ క్లోజింగ్ డే రోజు మనకి 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి హైయర్ లెవెల్లో క్లోజ్ అయింది. ఇప్పుడు టెక్నికల్ గా చూస్తే 1665 మంత్లీ పివోట్ లెవెల్. ఇది మనకి కొంత రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. సో వన్స్ అది బ్రేక్ చేస్తే మాత్రం ఇక్కడ మనకు ఒక గ్యాప్ ఏరియా ఉంది. ఈ గ్యాప్ ఏరియాని ఫిల్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. గ్యాప్ ఏరియా వచ్చి 1685 నుంచి 1725 వరకు. అంటే ఇప్పుడు మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు 1725. వన్స్ 1725 కూడా బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా హైయర్ లెవెల్స్ కి వెళ్ళొచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న మొమెంటం ప్రకారం మాత్రం 1685 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. దాని తర్వాత 1725. ఈ రెండు లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు హైయర్ సైడ్ రెసిస్టెన్స్ కోసం. ఇప్పుడు ఇన్ కేస్ డౌన్ కి వస్తే మాత్రం మనకి ఇమీడియట్ సపోర్ట్ 1650 దగ్గరే ఉంది. 1659 దగ్గర క్లోజ్ అయింది. మేబీ 1630 ఆ 1620 మనకి సపోర్ట్ ఉండొచ్చు. వీక్లీ పివోట్ లెవెల్ ఇది. ఇక్కడ మంచి సపోర్ట్ తీసుకోవచ్చు. ఇది బ్రేక్ అయితే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు స్టాక్ లో. లెవెల్స్ చూసుకొని లెవెల్స్ ప్రకారం దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ స్టాక్ వచ్చి టీసీఎస్. ఇది కూడా మీరు అడిగిన స్టాకే. ఇక్కడ టీసీఎస్ లో చూస్తే ఒక డీసెంట్ ర్యాలీ వెళ్ళిన తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. అయితే ఒకటి ఇప్పుడు ఉన్న లెవెల్ ప్రకారం అయితే కొంచెం ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరే మనకి క్లోజ్ అయింది. సో ఈ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లో ఏదైతే ఉందో 4270 అది ఓకే. ఇమీడియట్ గా మనకి సపోర్ట్ ఉంది 4233 దగ్గర. ఇది మంత్లీ పివోట్ లెవెల్. దాంతో పాటుగా ఇక్కడే మనకి 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. కాబట్టి ఈ లెవెల్ ని మనం మంచి సపోర్ట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం వీక్నెస్ కంటిన్యూ కావచ్చు. ఈ లెవెల్ కన్నా కిందకి వెళ్తే మాత్రం మన స్టాప్ లాస్ పెట్టుకొని ఆ లెవెల్ ని బ్రేక్ చేస్తే బయటకు వచ్చేయడం బెటర్. ఎందుకంటే 4234 చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. జనరల్ గా మనం 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. దాంతో పాటుగా మంత్లీ పివోట్ లెవెల్ కి కూడా ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ దగ్గర బ్రేక్ అయిందంటే మాత్రం సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉండొచ్చు. వన్స్ ఇది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ ఈ లోని టెస్ట్ చేయొచ్చు. 4145 ఆర్ 150 లెవెల్స్. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం దీంట్లో ట్రేడ్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. ఇది టీసీఎస్. నెక్స్ట్ స్టాక్ వచ్చి బీడీఎల్. బీడీఎల్ లో కూడా మొమెంటం అయితే వీక్నెస్ కనబడుతుంది. ఎందుకంటే ఈ ఫాల్ తర్వాత ఈ రీట్రేస్మెంట్ చాలా చిన్నగా ఉంది. పెద్ద రీట్రేస్ కాలేదు. మళ్ళీ తర్వాత కూడా ఫాల్ అవుతా ఉంది. లాస్ట్ 3 డేస్ నుంచి కూడా ఇది చూస్తే లోయర్ లోస్ లోయర్ హైసే ఫామ్ అవుతున్నాయి. సో కాబట్టి ఇది ఫర్దర్ గా వీక్నెస్ కావచ్చు. ఒకటి ఇప్పుడున్న లెవెల్ 1420. ఇది ఆల్మోస్ట్ ఆల్ మూవింగ్ యావరేజ్ కన్నా కూడా కిందనే
ట్రేడ్ అవుతుంది ఎక్సెప్ట్ 200 డిఎంఏ. సో 50 డిఎంఏ అండ్ 20, 10 వీటన్నిటికన్నా కూడా కింద ఉంది కాబట్టి ఇది కొంత వీక్నెస్ ఉండే అవకాశాలే ఉన్నాయి. ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చినా కానీ అగైన్ ఇమీడియట్ రెసిస్టెన్స్ పాయింట్సే ఉన్నాయి. 1475 ఆర్ 1480 ఇమీడియట్ రెసిస్టెన్స్, తర్వాత 1534 మంత్లీ పివోట్ లెవెల్, దాంతో పాటుగా 50-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఇక్కడే ఉంది. సో ఇవన్నీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఒక సపోర్ట్ కోసం చూడాలంటే మనం 1300 లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు. 1305 అండ్ 1295 దగ్గర ఒక టెక్నికల్ గా ఒక సపోర్ట్ ఏరియా ఉంది. ఇక్కడికి వచ్చి రివర్సల్ వెళ్తే మాత్రం దీంట్లో కొంచెం లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది BDL. సో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.